మనం పిల్లలతో మీరు కూర్చొని కథలు మనం పిల్లలతో చెప్పాలి అని మాట్లాడుకుంటున్నాం. సో ఈ కథలు ఏవైతే ఉన్నాయో మనం అంగన్వాడీ సెంటర్లో నాన్న పులి కథ మాట్లాడతాం, బంతి కథ చెప్పుకుంటూ ఉంటాం. ఈ నెలలో మనం ఇందాక కోడి కుందేలు కథ, మా పెరటి తోట, ఇటువంటి స్టోరీస్ అన్నీ మనం అంగన్వాడీ సెంటర్లో చెబుతూ ఉన్నాం. ఇంటి దగ్గర పేరెంట్స్ అదే స్టోరీస్ వాళ్ళు చెప్పచ్చు. ఆ స్టోరీస్తో పాటు పిల్లలకి చుట్టుపక్కల ఏదైనా అంశాలు ఉన్నాయి కదా, జంతువుల గురించి కానీ, పక్షుల గురించి, తర్వాత మన ఊరికి సంబంధించిన చిన్న చిన్న కథల గురించి కూడా పిల్లలతో పేరెంట్స్ సమయం కేటాయించి కథలు చెప్పడానికి కూడా అవకాశం అన్నది ఇవ్వాలి. అయితే ఈ కథలు చెప్పేటప్పుడు వాళ్ళు పిల్లలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా లాంగ్వేజ్. సో పిల్లలకి అర్థమయ్యే భాషలో కథను మనం చెప్తూ ఉంటాము. అయితే కథ చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఈ మంత్లో చెప్పుకున్న కథ మా పెరటి తోట కథ ఉంది కదా. సో మనకిద్దరు ఉన్నారు, అక్క తమ్ముడు ఉన్నారు కదా. సో అది చెప్పేటప్పుడు అక్క తమ్ముడు ఉన్నారు, వాళ్ళు ఆడుకున్నారు, సీతాకోక చిలుక దొరకలేదు, బురదలో పడిపోయారు, ఇంటికి వచ్చారు, వాళ్ళమ్మ ఇలా చెప్పింది, అన్నీ నాటేశారు, బటర్ఫ్లైస్ వచ్చేసాయి. ఇలా సింపుల్గా కాకుండా కథ చెప్పుకున్నప్పుడు పేరెంట్స్ కూడా ఇంటి దగ్గర కథ చెప్పేటప్పుడు స్వరంలో హెచ్చు తగ్గులు, తర్వాత ముఖ కవళికలు ఉండేలాగా చూసుకోవడం. ఎగ్జాంపుల్, ఉదయం లేచి సంతోష్ వచ్చి డోర్ ఓపెన్ చేయగానే రంగురంగుల సీతాకోక చిలుకలు చాలా బాగా కనిపించాయి. అవి చూసి సంతోష్, వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇటువంటి స్వరంలో హెచ్చు తగ్గులు, తర్వాత ముఖ కవళికలు ఉండేలాగా మన కథలు పిల్లలకి చెబితే వారు ఎక్కువ ఏకాగ్రతతో మనతో వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. తర్వాత నెక్స్ట్ టైం మనం రాబేట మన కథ చెప్పుకుందామని చెప్పినప్పుడు వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫస్ట్ మన ముఖ్య ఉద్దేశం ఏంటి, మాట్లాడడం, వినడం, వాటి మీద ఇంట్రెస్ట్ కలిగించడం భాషాభివృద్ధిలో ప్రధానం అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం కథలు పిల్లలతో చెబితే పిల్లలు వినడానికి, వారు కూడా తిరిగి మనతో కథలు చెప్పడానికి ఇంట్రెస్ట్ అనేవి చూపిస్తారు. ఓకే.